భారతీయ జనతా పార్టీ మీదన ఓ సెటైర్లు వేసేసుకుంటున్న వాళ్ళలో నేను చూసిన సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఎట్టుండాలో చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఎట్టుండాలో చెప్తున్నారు, బీజేపీ అధ్యక్షుడు ఎవరు ఉండాలో వీళ్ళిద్దరు చెప్తున్నారు. దాన్ని పట్టుకుని ఇక్కడ సోలంబాతికి స్టోరీలు రాసేస్తున్నారు కొంతమంది బీజేపీ అభిమానులు అయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ట్రాపుల్లో పడిపోయి. మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి ఎవరికి తెలుసు కాంగ్రెస్ పార్టీలో? ఆ ఏరియా నాయకులకి తెలుసు. పీసీసీ చీఫ్ అయ్యాక సమన్వయం చేసుకెళ్తున్నాడు కదా, డిఎస్ సమన్వయం చేసుకెళ్ళాడు కదా, కేకే సమన్వయం చేసుకెళ్ళాడు కదా, ముఖ్యమంత్రులుగా రాజశేఖర రెడ్డి ఉన్నాడు, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, సమన్వయం చేసుకున్నారు కదా, పార్టీని జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు కదా. సమన్వయం చేసుకెళ్ళడం అనేటటువంటిది ఇక్కడ ముఖ్యం. మాధవ్ని పెట్టినా రామచంద్రరావుని పెట్టినా ఇక్కడ ఒకటే సంకేతం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళని వదలట్లేదు, అలాగే పార్టీని నడపడానికి పార్టీ కోసమే పార్టీతోనే మమేకమైన వాళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు నేను అనుకున్నట్టు ప్రభాస్ లాగా లేడు, లేకపోతే కనుక మహేష్ బాబు లాగా లేడు అంటే నాని కూడా సూపర్ హీరోనే, సూపర్ సక్సెస్సే అతని సినిమాలు కూడా. మంచు విష్ణు సినిమా కూడా హిట్ అయ్యింది కన్నప్ప. కాబట్టి ఒకటి ఒక చోట ఉంటుంది, ఒకటి ఒక చోట ఉంటుంది. బండి సంజయ్ మరి కార్పొరేట్ స్థాయి నుంచి ఎదగలేదా? అదే బీజేపీలో. ఇక్కడ బీజేపీ అభిమాని బీజేపీ కార్యకర్త అనేటటువంటి వాళ్ళు అతిగా బీజేపీ అధినాయకత్వాన్ని నిందించి ఎదుటోడికి ఛాయిస్ ఇస్తున్నారు. అది అవసరమా? ఆలోచించుకోవాల్సి ఉంది. రెండవది వచ్చేటప్పటికి స్పష్టంగా కనబడుతున్న సంకేతం ఎవ్వడి ఒత్తిడికి లొంగం మేము అన్నది అధిష్టానం చూపెడుతోంది. అక్కడ ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ తెలంగాణలో నడిచింది. ఈటెల రాజేందర్కి రాకపోతే పార్టీ నాశనం అయిపోతుంది అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుడు లేకపోతే బీజేపీ మునిగిపోతుందా? కాంగ్రెస్ నుంచి వచ్చిన డీకేఆర్కో లేకపోతే కనుక అరవింద్కో ఇవ్వకపోతే నాశనం అయిపోతుందా? ఇంకా అప్పుడు పార్టీ ఎందుకు? వాళ్ళు వచ్చి ఉద్ధరించి పార్టీ నడుపుతారు. వాళ్ళు ఖచ్చితంగా మంచిగా నాయకులుగా ఉన్నారు. ఇలాంటి ఒక ట్రాప్లోకి ఎందుకు పడుతున్నాడు బీజేపీ కార్యకర్త? అట్లాగే మాధవ్ విషయంలో సేమ్. కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి. ఆయన బీజేపీ అధిష్టానం ఇక్కడ ఇచ్చిన సిగ్నల్ ఏంటి? అక్కడ బీజేపీని పైకి తీసుకెళ్ళే ఇద్దరి మధ్యన సమన్వయం చేసుకునే నేను రేపో మాపో మేబీ రాజాసింగ్తో కూడా కూర్చుంటాడు రామచంద్రరావు నాకు తెలిసి. కూర్చుని మళ్ళీ ఊరడిస్తాడు. అలాంటి అలవాటు ఉన్న వ్యక్తి. కలుపుకెళ్ళడం ముఖ్యం, అక్కడ సమన్వయం చేసుకెళ్ళడం ముఖ్యం. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నరేంద్ర మోడీ అక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు గొడవ పడుతున్నప్పుడు, ఇద్దరు చిరొక గ్రూప్ పెట్టుకున్నప్పుడు పార్టీ ఇన్ఛార్జిగా ఉండేవాడు, కార్యాలయం ఇన్ఛార్జిగా తన పని తను చేసుకుపోయేవాడు. మరి ఆ రోజు నరేంద్ర మోడీ ఎవరికి తెలుసు? నడుస్తుంది. మాధవ్కి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధిష్టానం స్పష్టమైన సంకేతం ఇస్తుంది. ఏ ఒత్తిళ్ళకి తలొగ్గనటువంటిది. ఇక్కడ చంద్రబాబు మనుషులనే పెట్టుకుంటారు అన్నటువంటి పేరుని పక్కన పెట్టి ఎవరెవరికి ఇచ్చారు? ఎమ్మెల్సీ సోమవీర్రాజుకి, పాకా సత్యనారాయణకి, శ్రీనివాస్ వర్మకి, మాధవ్కి. పార్టీలో పుట్టి పార్టీలో పెరిగిన వాళ్ళు వీళ్ళంతా. అదే సందర్భంలో మన ఎలక్షన్లకు వచ్చినప్పుడు పురంధేశ్వరికి ఇచ్చారు, సీఎం రమేష్కి ఇచ్చారు, వాళ్ళందరికీ కూడా ఇచ్చారు కదా, సుజనా చౌదరికి ఇచ్చారు, వాళ్ళందరికీ కూడా ఇచ్చారు కదా. అంటే పార్టీని నడిపేటటువంటి శక్తి, పార్టీలో కీలకమైనటువంటి మన వాళ్ళని వదలము, వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్తామన్న సంకేతం ఇచ్చారు. ఇక్కడ పార్టీ పైకి వెళ్ళాలని కోరుకుంటున్నామా, వ్యక్తి పూజ చేయాలని కోరుకుంటున్నామా అన్నది కార్యకర్తలు ఆలోచించుకోవాలి.